హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన సెకండ్ సిరీస్ వచ్చేసి M1 మచాయింగే. మన సెకండ్ సిరీస్లో 8th వీడియో వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్. సో ఇప్పటివరకు ఏవైతే మనం 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ చూసినామో ఆ 3 డిఫరెంట్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం, ఓకేనా? సో ఇప్పుడు మనము మన ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ క్యూబ్ 2t. కరెక్ట్ చూడండి, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ క్యూబ్ 2t. ఇప్పుడు మనం దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తాము? మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో సైన్ క్యూబ్ 2tకి డైరెక్ట్గా ఫార్ములా ఉందా? లేదు. సో మనం ఏం చేస్తామంటే సైన్ క్యూబ్ 2tని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఉన్న ఫార్ములాస్కి, అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్లో ఏ ఫార్ములాస్ ఉన్నాయి, కాస్ 80 సైన్ 80 e/80 ఈ ఫార్ములాస్ని ఆ ఫార్ములా కన్వర్ట్ చేయడానికి ట్రై చేద్దాం, సైన్లోకి కాస్లోకి, ఈ క్యూబ్స్ స్క్వేర్స్ లేకుండా, ఓకేనా? ఎట్లానో చూడండి. సైన్ 3a ఫార్ములా తెలిసి సైన్ 3t ఈజ్ ఈక్వల్స్ టు 3 sin t మైనస్ 4 sin క్యూబ్ t. కానీ మనకి ఇక్కడ ఏముంది, సైన్ క్యూబ్ t ఉంది, కానీ మనకి ఇక్కడ ఏం కావాలి, సైన్ క్యూబ్ 2t కావాలి. అట్లాంటప్పుడు ఏం చేయాలి మనము, ఈ 3 ఉందా, ఈ 3ని 2 తోటి మల్టిప్లై చేయండి, అప్పుడు అది ఏమవుతుంది, సైన్ 60 అవుతుంది. ఎప్పుడైతే మనం 2 తోటి మల్టిప్లై చేసినామో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2 తోటి మల్టిప్లై చేయాలి, రైట్ హ్యాండ్ సైడ్ 2 కూడా 2 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది, సైన్ 60 ఈజ్ ఈక్వల్స్ టు 3 sin 2t మైనస్ 4 sin క్యూబ్ 2t. సో మనకు కావాల్సింది ఏంది, ఈ సైన్ క్యూబ్ 2t వాల్యూ. సో నేను ఏం చేస్తున్నా, ఈ సైన్ క్యూబ్ 2tని లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నా, ఈ సైన్ 60ని రైట్ హ్యాండ్ సైడ్కి పంపిస్తున్నా. 4 sin క్యూబ్ 2t ఈజ్ ఈక్వల్స్ టు 3 sin 2t మైనస్ సైన్ 60. సో 4 కూడా అటు సైడ్ పంపించేస్తున్నా, సో 4 అటు పంపించేసి డివిజన్ అయిపోతుంది. సైన్ క్యూబ్ 2t ఈజ్ ఈక్వల్స్ టు 3 sin 2t మైనస్ సైన్ 60/4. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ క్యూబ్ 2t ఈజ్ నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్స్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 3 sin 2t మైనస్ సైన్ 60/4. సో నేను సైన్ క్యూబ్ 2tని ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేసేసుకున్నా, ఓకేనా? అర్థమైందా క్లియర్గా? ఇప్పుడు మనము దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ కనుక్కోవాలి. సో దీనికి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఎట్లా కనుక్కోవడం, కరెక్ట్ చూడండి. ఇందులో 2 ఫంక్షన్స్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు లీనియర్ ప్రాపర్టీ ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a of f of t అంటే ఇది ప్లస్ b of g of t అంటే ఇది ఈక్వల్స్ టు a ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t అంటే దీని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ప్లస్ b ఆఫ్ ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ b ఆఫ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. సో నేను ఏం చేసిన, సో మీరు కరెక్ట్ గమనిస్తే ఈ 3/4ని పక్కన పెట్టేసుకున్నా, ఈ ఫంక్షన్కి 3/4ని పక్కన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 2t మైనస్ ఈ ఫంక్షన్ మైనస్ 1/4ని కూడా బయటకు లాగేసిన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 60. సో అర్థమైందా? ఇక్కడ మనం లీనియారిటీ ప్రాపర్టీ వాడినాం, ఓకేనా? లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ది. నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 80 ఏంది, a/a² ప్లస్ a². సింపుల్. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సైన్ 2t అంతా 2/a² ప్లస్ 2² మైనస్ 1/4 సేమ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 80 ఫార్ములా 6/x² ప్లస్ 6². సో ఇదంతా సాల్వ్ చేస్తే మనకి ఇది వచ్చింది. సో నెక్స్ట్ కూడా సాల్వ్ చేయొచ్చు కదంటే ఇది అంత ఇంపార్టెన్స్ లేదు, ఓకేనా? మనకి ఇది అర్థం కావాలి, ఇది అర్థం కావాలి, అందుకే నేను దీన్ని మొత్తం సాల్వ్ చేయలేదు, ఓకేనా? అర్థమైందా క్లియర్గా? సో మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఆఫ్ at ప్లస్ b. సో ఇది వచ్చేసి మన ప్రాబ్లం. సో మనం ఏం చేస్తున్నామంటే ఫస్ట్ కాస్ ఆఫ్ at ప్లస్ bని ఎక్స్పాండ్ చేసుకుంటున్నాం. ఏ ఫార్ములా, కాస్ ఆఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు కాస్ a కాస్ b మైనస్ సైన్ a సైన్ b, ఓకే? సో ఇక్కడ ఏ అంటే ఏంది, 80, b అంటే ba. సో కాస్ ఆఫ్ at ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 80 ఇంటూ కాస్ b మైనస్ సైన్ 80 ఇంటూ సైన్ b. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఆఫ్ 80 ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 80 కాస్ b మైనస్ సైన్ 80 సైన్ b. సో జస్ట్ కాస్ ఆఫ్ 80 ప్లస్ b ప్లస్లో మనము దీన్ని సబ్స్టిట్యూట్ చేసినాము, ఓకేనా? నెక్స్ట్ ఏంది, మళ్ళీ సేమ్ లీనియారిటీ ప్రాపర్టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఆల్ దీస్ ఫంక్షన్స్ ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of t ప్లస్ b ఇంటూ ప్లస్ b ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ప్లస్ b ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g of t, ఓకేనా? సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ a t ఇంటూ కాస్ b మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 80 ఇంటూ సైన్ b. సో క్లియర్గా అర్థమైందా? ఈ ఫంక్షన్ ఇది, ఈ ఫంక్షన్ ఇది. సో నెక్స్ట్ ఏంది, ఇక్కడ మీరు కరెక్ట్ గమనిస్తే కాస్ b అనేది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని లేపేసినాం, బయటకు తీసుకొచ్చినాం. నెక్స్ట్ సిమిలర్గా సైన్ b అనేది కాన్స్టెంట్ కాబట్టి లేపేసి బయటకు తీసుకొచ్చినాం. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 80 అయింది s/a² ప్లస్ a², లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ 80 అయింది a/a² ప్లస్ a².
సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాము. కాస్ బి ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ ఎయిటీ అంటే ఎస్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ మైనస్ సైన్ బి ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ సైన్ ఎయిటీ అంటే ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఏ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. ఇక్కడ నేను ఏం చేస్తున్నా, మల్టిప్లై చేస్తున్నా. సో ఎస్ ఇంటూ కాస్ బి ఎస్ కాస్ బి మైనస్ ఏ ఇంటూ సైన్ బి ఏ సైన్ బి. సో ఇక్కడ కరెక్ట్ మీరు గమనించండి, ఎల్సిఎం ఏముంది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇక్కడ కూడా ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఎల్సిఎం ఏమొచ్చేస్తుంది ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో ఎస్ కాస్ బి మైనస్ ఏ సైన్ బి బై ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సో అర్థమైందా. సో మన నెక్స్ట్ సమ్ వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ ఎస్ స్క్వేర్ టీ. సో మళ్ళీ ఇక్కడ చూడండి ఎస్ స్క్వేర్ టీ వచ్చింది. సో ఫస్ట్ మనం ఎస్ స్క్వేర్ టీని అసలు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో ఎస్ పవర్ అంటే సైన్ పవర్ సారీ ఎస్ స్క్వేర్ అంటారు సైన్ స్క్వేర్ టీ. సో సైన్ స్క్వేర్ అసలు సైన్ స్క్వేర్లో ఫార్ములాసే లేవు. మనం ఆ సైన్ స్క్వేర్ని సైన్ లెక్క కన్వర్ట్ చేసుకోవాలి. సో ఎట్లా కన్వర్ట్ చేసుకో, సైన్ లెక్క కాస్ లెక్క ఏదైనా సరే, సైన్ అయినా సరే కాస్ అయినా సరే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. సో ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాము, యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్. సో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్లో ఫార్ములా ఏంది, కాస్ 2θ ఈజ్ ఈక్వల్స్ టు 2 cos స్క్వేర్ θ మైనస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ 2 sin స్క్వేర్ θ. సో నేను ఏమనుకుంటున్నా అంటే నేను ఇది సైన్ స్క్వేర్ θ. సో మనం ఈ రెండు కన్సిడర్ చేయాలి, ఎందుకంటే మనకు సైన్ స్క్వేర్ టీ ఉంది కాబట్టి. సో ఈ రెండు కన్సిడర్ చేస్తున్నాం. ఈ రెండు కన్సిడర్ చేస్తే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ 2 sin స్క్వేర్ θ ఇటు పంపిస్తున్నా, కాస్ 2θ అని అటు పంపిస్తున్నా. సో సైన్ స్క్వేర్ θ ఇది ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2θ. ఈ 2 ఉందా, ఈ 2 అటు పంపిస్తే ఏమవుతుంది డివిజన్ అవుతుంది. సో సైన్ స్క్వేర్ θ ఇది ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2θ బై 2. సో ఓకే, మనం సైన్ స్క్వేర్ θని కాస్ టర్మ్స్లో కన్వర్ట్ చేసుకున్నాం, ఇది ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ సైన్ స్క్వేర్ టీ. ఇది ఏ ఫార్ములా ఉంది మనకు ఆల్రెడీ, ఇది మనం చూసినాం. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ ఏటీ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇది ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ. సో అదే ఫార్మాట్లో అక్కడ మీకు ఫార్ములా ఏంది, ఈ పవర్ ఏటీ ఉంది కానీ ఇక్కడ మీ పవర్ మైనస్ ఏటీ ఉంది. సో సింపుల్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఎఫ్ బార్ అంటే ఎస్, అక్కడ ఏముంది ఎఫ్ బార్ ఎస్ మైనస్ ఏ కదా, సేమ్ ఇక్కడ అదే ఉంటుంది కానీ మధ్యలో ప్లస్ వస్తుంది అంతే, ఎఫ్ బార్ ఎస్ ప్లస్ ఏ. ఓకేనా, ఇది వచ్చేసి ఫార్ములా. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఎఫ్ ఆఫ్ టీ ఏంది సైన్ స్క్వేర్ టీని మనం ఎట్లా కన్వర్ట్ చేసుకున్నాం, 1 మైనస్ కాస్ 2θ బై 2 కన్వర్ట్ చేసుకున్నాం కదా. సో సైన్ స్క్వేర్ టీ ప్లేస్లో నేను సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత సింపుల్ మళ్ళా ఫస్ట్ ప్రాపర్టీ ఏంది, లీనియారిటీ ప్రాపర్టీ. లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ బి ఇంటూ జీ ఆఫ్ టీ ఇది ఈక్వల్స్ టు ఏ ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ టీ ప్లస్ బి ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ జీ ఆఫ్ టీ. సో నేను అదే చేసిన. సో 1/2 పక్కకి తీసుకొని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ v పవర్ మైనస్ 2 ఇంటూ 1 మిగులుతుంది ఇక్కడ, మైనస్ మళ్ళీ 1/2 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ కాస్ 2θ. సో మనకు ఆల్రెడీ తెలుసు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ 8 ఇంటూ ఎఫ్ ఆఫ్ టీ ఇది ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఎస్ ప్లస్ ఏ. సో సింపుల్ ఏమొస్తుంది మనకి 1 యాక్చువల్గా మనకి దీన్ని లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఎంత, 1/s అవునా కదా. సో 1/s ప్లేస్లో మనం ఎస్ ప్లస్ ఏ ఉంది కాబట్టి ఎస్ ప్లస్ 1. ఇక్కడ మళ్ళీ ఒక చిన్నది మేము మర్చిపోయినా, ఏ ఇది ఈక్వల్స్ టు 1 ఓకే, బి ఇది ఈక్వల్స్ టు 2 క్లియరా. సో 1/s ప్లస్ 1 మైనస్ 1/2 లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 80 ఎంత, ఎస్ బై ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్. సింపుల్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈ పవర్ మైనస్ టీ ఇంటూ కాస్ 2θ అంటే సేమ్ ఇదే మళ్ళీ ఎఫ్ బార్ ఎస్ ప్లస్ ఏ. సో సింపుల్గా ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ కాస్ 80లో ఎక్కడైతే ఎస్ ఉంటుందో అక్కడ మనం ఏం పెట్టుకోవాలి, ఎస్ ప్లస్ 1 పెట్టుకోవాలి. సో ఎస్ ఇక్కడ ఉంది, సో ఎస్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ అంటే ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కానీ బీ స్క్వేర్. సో మనకి బీ వాల్యూ అంత ఇక్కడ కరెక్ట్ చూడండి, బీ వాల్యూ వచ్చేసి ఇది. సో బీ వాల్యూ వచ్చేసి 2. సో ఎస్ ప్లస్ 1 బై ఎస్ ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో క్లియర్గా అర్థమైందా. సో మీరు కరెక్ట్ చూడండి, ఇట్లాంటి ట్రిగ్నోమెట్రీ ఇన్వాల్వ్ అయిన ఫార్ములాస్లో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ అనేవి చాలా యూజ్ అవుతాయి. సో మనం ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ని కొంచెం రివైజ్ చేసాం అనుకోండి, మనకి ఈ ఏదైతే ఈ ఫంక్షన్స్ ఉంటాయో అంటే ఏదైతే ఇట్లాంటి ఫంక్షన్స్ ఉంటాయో సైన్ స్క్వేర్ టీ కాస్ క్యూబ్ టీ, వీటిని కన్వర్ట్ చేసుకోవడానికి మనకి ఈజీ అవుతుంది. ఎట్లా కన్వర్ట్ చేసుకుంటాము, కాస్ టర్మ్స్కి సైన్ టర్మ్స్కి కన్వర్ట్ చేసుకుంటాము, అప్పుడు మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఈజీ అయిపోతుంది. ఓకే, సో మన నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ టీ మైనస్ కాస్ టీ హోల్ స్క్వేర్. సో దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తామంటే సింపుల్, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ సైన్ టీ మైనస్ కాస్ టీ హోల్ స్క్వేర్. సో సైన్ టీ మైనస్ కాస్ టీ హోల్ స్క్వేర్ని నేను సింప్లిఫై చేసుకుంటున్నా. సైన్ టీ మైనస్ కాస్ టీ హోల్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ స్క్వేర్ టీ మైనస్ 2 sin t కాస్ టీ అంటే ఏంది, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా. సో సైన్ స్క్వేర్ టీ ప్లస్ కాస్ స్క్వేర్ టీ ఈక్వల్స్ టు 1 నార్మల్ బేసిక్ అది, మైనస్ 2 sin t కాస్ టీ ఉంది. ఇప్పుడు 2 sin t కాస్ టీని కూడా ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఎట్లా చేస్తున్నా చూడండి.
సో మనకు ఇంకొక ఐడెంటిటీ ఉంది. ఈ ఐడెంటిటీస్ మనం నేర్చుకోవాల్సిందే. మన లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ పర్ఫెక్ట్గా చేయాలంటే మనము ట్రిగ్నోమెట్రీ మళ్ళీ ఒకసారి రిఫర్ చేయాల్సిందే. సో సైన్ ఆఫ్ a ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ a మైనస్ బి ఇది ఈక్వల్స్ టు 2 sin a cos b. సో మన దగ్గర ఏముంది, ఇది. సో ఇది ఉంది మన దగ్గర. సో దీన్ని మనం ఇట్లా రాసుకోవడానికి ట్రై చేస్తున్నాం. ఓకేనా, ఇంకో ఇట్లా. సో ఇక్కడ ఏ ఏంది, టీ, బి ఇది ఈక్వల్స్ టు టీ. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏటీఏ బీటీఏ ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి టీ మైనస్ టీ ఇది ఈక్వల్స్ టు 2 sin t cos t. సో సైన్ టీ ప్లస్ టీ అంటే 2t ప్లస్ సైన్ టీ మైనస్ టీ అంటే సైన్ 0 వాల్యూ 0. సైన్ 2t ఈజ్ ఈక్వల్స్ టు 2 sin t cos t. Therefore sin 2t ఈజ్ ఈక్వల్స్ టు 2 sin t cos t. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin t మైనస్ cos t హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ sin 2t. మనము ఈ sin t మైనస్ cos t హోల్ స్క్వేర్ని ఎట్లా రాసుకున్నాము, 1 మైనస్ sin 2t రాసుకున్నాము. ఓకేనా, ఇక్కడ వరకు అర్థమైపోయిందా? సో నెక్స్ట్ ఏంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ sin 2tని సాల్వ్ చేయాలి. సో మనకేంది మళ్ళీ లీనియారిటీ ప్రాపర్టీ, ఎందుకంటే ఇందులో 2 ఉన్నాయి కాబట్టి. సో సింపుల్, ఒకటి లేదా 2-3 ఫంక్షన్స్ ఉన్నాయి ఒకటేసారి, దానికి మనం లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తే ఏమవుతుంది, లీనియారిటీ ప్రాపర్టీ అనేది అప్లై అవుతుంది. లీనియారిటీ ప్రాపర్టీ అంటే ఏంది, లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a ఆఫ్ f ఆఫ్ t ప్లస్ b ఆఫ్ g ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు a ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ t ప్లస్ b ఇంటూ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ g ఆఫ్ t. సో సపరేట్గా ఒక్కొక్క ఫంక్షన్కి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అనేది అప్లై అయిపోతుంది, అదే లీనియారిటీ ప్రాపర్టీ. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ sin 2t ఈజ్ ఈక్వల్స్ టు లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 మైనస్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t. సో లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ 1 ఎంత, 1/s. ఓకే, నెక్స్ట్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin 2t అంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ sin at a/a స్క్వేర్ ప్లస్ a స్క్వేర్. సో సింపుల్, 1/s మైనస్ 2/a స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్, 1/s మైనస్ 2/a స్క్వేర్ ప్లస్ 4. సో అర్థమైందా క్లియర్గా? సో నా వీడియోస్ మీకు ఏమైనా కొంచెం యూస్ఫుల్ అనిపిస్తున్నాయంటే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.